హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ సంతోషంగా బాగున్నారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ క్లాసు ఓల్డ్ టెక్స్ట్ బుక్ సంబంధించి 50 మార్కులతోటి లెసన్ 1 నుండి 6 వరకు టెస్ట్ 1 కింద మనం 50 మార్కులకు 50 బిట్లను కండక్ట్ చేసుకోబోతున్నాం. సో యాక్చువల్గా మనం చెప్పుకున్న షెడ్యూల్ ప్రకారము యాక్చువల్గా రేపు గ్రాండ్ టెస్ట్ పెట్టాల్సింది కొత్త టెక్స్ట్ బుక్కు సంబంధించి. కానీ కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ పాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ వేరైనప్పటికీ పేర్లు లోపల ఆల్మోస్ట్ ఆల్ అంతా కంటెంట్ ఈక్వల్గానే ఉంది. సో కొన్ని లెసన్స్ మాత్రమే పాత టెక్స్ట్ బుక్లో వేరుగా ఉన్నాయి. సో మనం కొత్త టెక్స్ట్ బుక్ను కంప్లీట్గా లెసన్ వైజు లెసన్కి 20 మార్కుల చొప్పున కండక్ట్ చేసుకొని ఆల్రెడీ అంతా చదివేస్తున్నాం కాబట్టి ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా మనం చదువున్నాం కాబట్టి ఎగ్జామ్స్ కూడా రాసినాం, గ్రాండ్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం కనుక సో మనం ఆల్రెడీ చదివినాం. ఇప్పుడు ఓల్డ్ టెక్స్ట్ బుక్కు సంబంధించి మనము లెసన్ వైజ్గా మళ్ళీ ఎగ్జామ్ పెట్టుకోకుండా రివిజన్ల కిందనే మనం వేసుకొని, ఎందుకంటే సేమ్ సబ్జెక్టు సేమ్ కంటెంట్ కాబట్టి సో మనము ఈ రోమన్స్ ఉన్నాయి, ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్, థర్డ్ రోమన్, అట్లా ఫస్ట్ రోమన్ భూమి వైవిధ్యము అని రోమన్ 1. సో రోమన్ 1 లాగానే మొత్తం 6 రోమన్స్ ఉన్నాయి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో. సో ఒక్కొక్క రోమన్కి అక్కడ ఉండేటువంటి లెసన్స్ను బట్టి మనం ఎన్ని టెస్టులు పెట్టుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకుందాం. సో దానిలో భాగంగా ఈరోజు 1 నుండి 6 లెసన్ల వరకు మనం మొత్తం 150 బిట్ల వరకు దీంట్లో ఎగ్జామ్ పెట్టుకుందాం. సో 150లో మొదటి టెస్ట్ 1 కింద 50 బిట్లను మనము ఈరోజు కండక్ట్ చేసుకోబోతున్నాం. సో అలాగా నెక్స్ట్ 1, 2, 3 టోటల్ జంబ్లింగ్ సిస్టంలో ఎక్కడెక్కడ ఏమొస్తుందని తెలియకుండా సో ఎట్లయినా రావచ్చు, నో ప్రాబ్లం. సో మనం టోటల్గా అయితే 150 బిట్లను ఈ రోమన్ 1 కింద భూమి వైవిధ్యం కింద మనం ఎగ్జామ్ 3 సార్లు 3 టెస్ట్లు కింద కండక్ట్ చేసుకోబోతున్నాం. సో నెక్స్ట్ అలాగే రోమన్ 2 కింద ఎన్ని లెసన్స్ ఉన్నాయో చూసుకొని ఆ వీడియోలో నేను అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఈరోజు మనం ఎగ్జామ్లోకి వెళ్ళబోయే ముందు సో మన వీడియోస్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దానికన్నా ముందుగా లైక్ని చేయండి. లైక్ చేయడం వల్ల ఈ మన వీడియోస్ ఎంతోమందికి ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ అన్నీ కూడా అందరికీ వెళ్తాయి. మీరు లైక్ చేయకపోతే అవి అందరికీ వెళ్ళవు. సో ఎవరైతే చాలామంది నాకు వాట్సాప్ పర్సనల్ మెసేజెస్ చేస్తున్నారు, సో వారందరికీ మేబీ తెలియకపోయి ఉండొచ్చు. సో అందుకని వాళ్ళకి నేను పాస్ చేస్తున్నా, వాళ్ళకు టైం టేబుల్ షెడ్యూల్ అడుగుతున్నారు, పెడుతున్నా. సో ఈరోజు కూడా అడిగి ఉన్నారు నన్ను, సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నా. సో ఏది ఏమైనప్పటికీ దయచేసి మీ అందరూ లైక్ అనేది మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. సో మనం లెసన్లోకి వెళ్దాం. సో ఎగ్జామ్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అడవుల విస్తరణ గురించి తెలియజేయుము మ్యాపు. అడవుల విస్తరణ గురించి తెలియజేయు మ్యాపు. 1 భౌతిక పటం, 2 రాజకీయ పటం, 3 విషయ సంబంధ పటం, 4 చారిత్రక పటం. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3 విషయ సంబంధ పటము. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సెకండ్ క్వశ్చన్, మాన మ్యాప్ నందు సహజంగా నీలిరంగు దీన్ని సూచిస్తుంది. 1 నీటి భాగం, 2 పర్వతాలు, 3 మైదానాలు, 4 మంచు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1 నీటి భాగము. నీటి భాగము నీలి రంగులో ఉండడం వల్ల, నీరు నీలిరంగుగా సముద్రంలో ఉండడం వల్ల మ్యాప్లో కూడా మనకు నీలిరంగుగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. థర్డ్ క్వశ్చన్, దిక్సూచి దేనికి వాడతారు? 1 చిహ్నాలను సూచించడానికి, 2 ప్రధాన దిక్కులు కనుగొనుటకు, 3 దూరము కొలవడానికి, 4 స్కేలును నిర్ణయించడానికి. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ 2. ప్రధాన దిక్కులను కనుగొనుటకు, దిక్సూచిని ప్రధాన దిక్కులను కనుగొనడానికి ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 4th క్వశ్చన్. స్కేలు దీనికి ఖచ్చితంగా అవసరం. 1 చిత్తు చిత్రానికి, 2 చిహ్నాలకు, 3 మానచిత్రానికి, 4 దిక్కులకు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3 మానచిత్రానికి. స్కేలును మానచిత్రానికి ఖచ్చితంగా అవసరం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. 5th క్వశ్చన్. తూర్పు ఉత్తర దిక్కు మధ్య ఉండే మూల దిక్కు. తూర్పు ఉత్తర దిక్కుకు మధ్య ఉండే మూల దిక్కు. 1 ఈశాన్యం, 2 నైరుతి, 3 వాయువ్యం, 4 ఆగ్నేయం. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఈశాన్యం. 1వది ఆన్సర్. తూర్పుకు ఉత్తర మధ్యలో ఉండేటువంటిది ఈశాన్యం. సో నెక్స్ట్ స్క్రీన్ మీద 6th బిట్. మానచిత్రంలో భాగం కానిది. 1 స్కేలు, 2 దిక్కులు, 3 చిహ్నాలు, 4 ఊహాజనిత చిత్రాలు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఊహాజనిత చిత్రాలు. 4th వన్ రైట్ ఆన్సర్. భాగం కానిది. సో నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వివిధ భూస్వరూపాలను సూచించే పటములు ఏవి? వివిధ భూస్వరూపాలను సూచించే పటములు ఏవి? 1 రాజకీయ పటములు, 2 విషయ సంబంధ పటములు, 3 భౌతిక పటములు, 4 చారిత్రక పటములు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ భౌతిక పటములు. 3వది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 8th క్వశ్చన్. క్రింది వాణిలో తార్ రోడ్డు సూచించు చిత్రము. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3 తార్ రోడ్డు అంటే స్ట్రైట్ లైన్లు 2 ఉన్నాయి. దీన్ని తార్ రోడ్డు పటంలో ఇలా చూపిస్తారు, తార్ రోడ్డు. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 9th క్వశ్చన్. మూల దిక్కు కానిది. 1 ఈశాన్యం, 2 నైరుతి, 3 వాయువ్యం, 4 ఉత్తరం. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4 ఉత్తరం. ఉత్తరం అనేది మూల దిక్కు కాదు. ఈశాన్యం మూల దిక్కు, నైరుతి మూల దిక్కు, వాయువ్యం మూల దిక్కు, ఉత్తరం కాదు, మెయిన్ దిక్కు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక స్థానం నుండి సాపేక్షంగా చెప్పేది. ఒక స్థానం నుండి సాపేక్షంగా చెప్పేది. దిక్కు, 2 మూల, 3 వ్యవస్థ, 4 సంబంధం. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ దిక్కు. ఫస్ట్ వన్. ఒక స్థానం నుండి సాపేక్షంగా చెప్పేది, ఒక స్థానం నుండి సాపేక్షంగా చెప్పేది దిక్కు. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. మాన చిత్రాలలో దక్షిణ దిక్కు ఏ భాగంలో ఉంటుంది? 1 పైన, 2 కుడివైపు, 3 ఎడంవైపు, 4 కింద. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే మర్చిపోవద్దు. సో ద ఆన్సర్ ఈజ్ 4 కింద. మానచిత్రాల్లో దక్షిణ దిక్కు కింద వైపు ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 12th క్వశ్చన్.
రాణి బడి నుంచి తన ఇంటికి కొద్ది దూరంలో తూర్పు నడిచి తర్వాత కుడివైపు తిరిగింది. కొంత దూరం నడిచి మళ్ళీ కుడివైపుకు తిరిగింది. నడిచినంత దూరం నడిచి రాణి ఇంటికి చేరింది. అయితే బడి రాణి బడి రాణి వాళ్ళ ఇంటికి ఏ వైపున ఉంది? రాణి పాప పేరు రాణి వాళ్ళ ఇంటికి ఏ వైపున ఉంది? 1 ఉత్తరం, 2 దక్షిణం, 3 తూర్పు, 4 పడమర. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఉత్తరం. ఒకటవది ఆన్సరు కరెక్ట్, ఉత్తరం. సో ఈ మ్యాప్లు అనేది, ఈ దిక్కులు అనేవి కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి, జాగ్రత్తగా ఆలోచించుకొని ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ స్క్రీన్ మీద చూడండి, 13th క్వశ్చన్. కొన్ని సాధారణ చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తారు. ఇలాంటి వాటిని ఏ చిహ్నాలు అంటారు? 1 సాంప్రదాయక చిహ్నాలు, 2 సాధారణ ప్రామాణిక చిహ్నాలు, 3 ప్రామాణిక చిహ్నాలు, 4 విశేష చిహ్నాలు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సాంప్రదాయక చిహ్నాలు. సాధారణంగా ఉపయోగించే చిహ్నాలను సాంప్రదాయక చిహ్నాలు అంటారు. 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ స్క్రీన్ మీద చూడండి, 14th క్వశ్చన్. కొన్ని ప్రత్యేక సందర్భాలలో దక్షిణ దిశ ఏ వైపు ఉండే విధంగా పటాలను రూపొందిస్తారు? 1 పైకి, 2 ఎడమవైపు, 3 క్రిందకి, 4 1 మరియు 2. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4 1 మరియు 2 పైకి మరియు ఎడం వైపుకి కొన్ని ప్రత్యేక సందర్భాలలో పటాలను రూపొందిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద 15th క్వశ్చన్. భూమిపై గల వాస్తవ దూరాలను మానచిత్రంలో చూసేటప్పుడు స్కేల్ ఉపయోగించి ఆ దూరాలను డాష్ చూపిస్తారు. 1 పెంచి చూపిస్తారు, 2 తగ్గించి చూపిస్తారు, 3 ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తారు, 4 ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 2 తగ్గించి. మ్యాప్లో తగ్గించి చూపిస్తారు, సాధారణ వాటికంటే వాస్తవ దూరాల కంటే తగ్గించి చూపిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, 16th క్వశ్చన్. పటములో స్కేలు 5 సెంటీమీటర్లు 500 మీటర్లు అయినచో పటములోని 2 ప్రదేశాల మధ్య దూరము 15 సెంటీమీటర్లు అయితే వాస్తవ దూరం ఎంత? 1 500 మీటర్లు, 2 1500 మీటర్లు, 3 500 కిలోమీటర్లు, 4 1500 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 2 1500 మీటర్లు. 1500 మీటర్లు. 5 సెంటీమీటర్లు 500 అయితే 15 సెంటీమీటర్లు 1500 మీటర్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, 17th క్వశ్చన్. జతపరచుము. టిటిఓ, ఆర్ఎస్, పిఎస్, పిఓ, అలాగే బి సైడ్ రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీసు, పోలీస్ స్టేషన్, తంతి తపాలా కార్యాలయం. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ 4 ఆప్షన్స్లో ఏది కరెక్టో దాన్ని ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 2, రెండవది కరెక్ట్. డిఏసిబి. ఫస్ట్ది డి మీన్స్ తంతి తపాలా కార్యాలయము. ఏ రైల్వే స్టేషన్, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్. పిఎస్ పోలీస్ స్టేషన్. సి పిఓ పోస్ట్ ఆఫీసు.
సో ఈ రకంగా 4 ఆప్షన్స్ని జతపరచాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద 18th క్వశ్చన్. చిత్తూరు విజయవాడకు ఏ దిక్కులో ఉంది? చిత్తూరు విజయవాడకు ఏ దిక్కులో ఉంది? కన్ఫ్యూజ్ కావద్దు. 1 ఉత్తరం, 2 దక్షిణం, 3 తూర్పు, 4 పడమర. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ దక్షిణం. రెండోది కరెక్ట్ ఆన్సరు. సో విజయవాడ ఇదైతే, చిత్తూరు ఇక్కడ ఇది కింది వైపుకు ఉంది కాబట్టి కింద వైపు పటంలో దక్షిణం ఉంటుంది. సో దక్షిణం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 19th క్వశ్చన్. విజయవాడ శ్రీకాకుళంకు ఏ దిక్కులో ఉంది? 1 తూర్పు, 2 పడమర, 3 ఉత్తరం, 4 దక్షిణం. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4 దక్షిణం. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. నెల్లూరుకు విజయవాడ ఏ దిక్కులో ఉంది? 1 తూర్పు, 2 పడమర, 3 ఉత్తరం, 4 దక్షిణం. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3 ఉత్తరం. ఉత్తరం వైపు ఉందన్నమాట. నెల్లూరుకు విజయవాడ ఉత్తర దిక్కులో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి, 21. చిత్తుపటములను ఈ విధంగా పిలుస్తారు. చిత్తుపటములను ఈ విధంగా పిలుస్తారు. 1 స్కెచ్, 2 ట్రాక్, 3 చెక్, 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ స్కెచ్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, ఫస్ట్ ఇది రైట్ ఆన్సర్. చిత్తుపటమును స్కెచ్ అని కూడా పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, 22nd. భూమి యొక్క నమూనా. 1 బంతి, 2 గ్లోబు, 3 చంద్రుడు, 4 వృత్తం. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే మర్చిపోవద్దు. సో ద ఆన్సర్ ఈజ్ గ్లోబు. భూమికి నమూనా, భూమికి ఎలా ఉంటుందో, భూమి ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ భూమికి నమూనా గ్లోబు అనమాట. గ్లోబు భూమికి నమూనా. సో బంతి అనేది ఆకారానికి నమూనా. బంతి కానీ, చంద్రుడు కానీ, వృత్తం కానీ భూమి యొక్క ఆకారము అలా ఉంటుంది అని చెప్పి ఎగ్జాంపుల్ చూపిస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్రీన్ మీద, 23rd క్వశ్చన్. ఉత్తర దక్షిణ ధ్రువాలు కలుపుతూ భూమధ్య రేఖ గుండా గీసిన ఊహారేఖ. 1 అక్షము, 2 కక్ష, 3 రేఖాంశము, 4 అక్షాంశము. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ అక్షము. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, 24th క్వశ్చన్. భూమి నీలి రంగులో కనిపించడానికి కారణం. భూమి మీద ఎక్కువగా ఇవి ఉండటం వల్ల. ఏవి? ఏ మబ్బులు, 2 అడవులు, 3 సముద్రాలు, 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ సముద్రాలు, నీరు లేదా సముద్రాలు. సముద్రము లేదా నీరు ఎక్కువగా ఉండడం వల్ల భూమి నీలి రంగులో కనిపించడానికి కారణమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 26th క్వశ్చన్. భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉంటుందని ఏ కాలంలో శాస్త్రవేత్తలు నాయకులు ఊహించారు? 1 క్రీస్తు శకం 1440, 2 క్రీస్తు శకం 1485, 3 క్రీస్తు శకం 1498, 4 క్రీస్తు శకం 1495. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ క్రీస్తు శకం 1440. మొదటిది రైట్ ఆన్సర్. 1440లో భూమి బంతి మాదిరి గుండ్రంగా ఉందని ఆ కాలంలో ఊహించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. భూమి ప్రతిదినం ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు భ్రమణం చేస్తుంది? 1 పడమర నుంచి తూర్పుకు, 2 తూర్పు నుండి పడమరకు, 3 పడమర నుండి ఉత్తరంకు, 4 ఉత్తరం నుండి దక్షిణంకు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ పడమర నుండి తూర్పుకు. భూమి భ్రమణం పడమర నుంచి తూర్పుకు తిరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 28th క్వశ్చన్. సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం వరకు చాలామంది ప్రజలు భూమి బల్లపరుపుగా ఉందని భావించారు? 1 500, 2 600, 3 700, 4 800 సంవత్సరాల క్రితము. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్లో తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ 600 సంవత్సరాల క్రితం వరకు ప్రజలు భూమి అంతా బల్లపరుపుగా ఉందని అనుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. భారతదేశం ఉనికి ఏ గోళంలో ఉంది? భారతదేశం యొక్క ఉనికి ఏ గోళంలో ఉంది? 1 ఉత్తరార్ధగోళం, 2 పూర్వార్ధగోళం, 3 దక్షిణార్ధగోళం, 4 1, 2. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4 1, 2 ఉత్తరార్ధగోళము మరియు పూర్వార్ధగోళము. భూమి యొక్క ఉనికి 1 మరియు 2 ఉత్తరార్ధగోళం మరియు పూర్వార్ధగోళంలో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్రీన్ మీద 30th క్వశ్చన్. భూమి ఉబ్బినట్లుగా కనిపించే ప్రాంతం. భూమి ఉబ్బినట్లుగా కనిపించే ప్రాంతం. 1 ఉత్తర ధ్రువం, 2 దక్షిణ ధ్రువం, 3 భూమధ్య రేఖ, 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ భూమధ్య రేఖ. భూమధ్య రేఖ దగ్గర ఉబ్బినట్లుగా రౌండ్గా ముందుకు వచ్చినట్లుగా ఉంటుంది. సో దాన్ని ఉబ్బినట్లుగా చెప్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద 31. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. కొలంబస్ ఏ దేశస్థుడు? 1 ఇటలీ, 2 వెస్టిండీస్, 3 ఆస్ట్రేలియా, 4 న్యూజిలాండ్. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఇటలీ. కొలంబస్ ఇటలీ దేశస్థుడు. సో ఫస్ట్ వన్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 32nd క్వశ్చన్. కొలంబస్ ఐరోపా నుండి ఏ దిశలో బయలుదేరి భారతదేశం చేరుకున్నాడు? 1 ఉత్తరం, 2 దక్షిణం, 3 తూర్పు, 4 పడమర. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ పడమర. కొలంబస్ ఐరోపా నుండి పడమర దిశలో బయలుదేరి భారతదేశానికి చేరుకున్నాడు. 4th వన్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 33.
కొలంబస్ భారతదేశాన్ని చేరాలని బయలుదేరిన సంవత్సరం. 1 1495, 2 1492, 3 1493, 4 1497. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1492. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 1492లో కొలంబస్ భారతదేశానికి బయలుదేరాడు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 34, 34th క్వశ్చన్. ఇటలీ దేశానికి చెందిన కొలంబస్ అనే అన్వేషకుడు 1492లో ఐరోపా ప్రాంతం నుండి పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశం చేరాలనుకున్నాడు. కానీ అతడు చేరిన ప్రదేశము ఏ ఫిలిప్పీన్స్, బి కరేబియన్ దీవులు, సి ఆస్ట్రేలియా, డి న్యూజిలాండ్. సో 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ కరేబియన్ దీవులకు చేరాడు. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 35th క్వశ్చన్. రాంబాబు పడమరకు అభిముఖంగా నిలుచుని ఎడమ వైపు తిరిగిన అతని వెనుక వైపు ఉన్న దిక్కు ఏది? 1 ఉత్తరం, 2 తూర్పు, 3 దక్షిణం, 4 పడమర. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే మర్చిపోవద్దు. ద ఆన్సర్ ఈజ్ ఉత్తరం. 1 రైట్ ఆన్సర్. ఉత్తర దిక్కున వెనక వైపు ఉత్తర దిక్కు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 36th. రెండవ అతిపెద్ద మహాసముద్రం. 1 అట్లాంటిక్ మహాసముద్రం, 2 పసిఫిక్ మహాసముద్రం, 3 హిందూ మహాసముద్రం, 4 ఆర్కిటిక్ మహాసముద్రం. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ అట్లాంటిక్ మహాసముద్రం. రెండవ అతిపెద్ద మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం, మొదటిది పసిఫిక్ మహాసముద్రం. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 37th క్వశ్చన్. భూమిపై ఏ ధ్రువం వద్ద గడ్డకట్టిన మహాసముద్రం కలదు? 1 తూర్పు, 2 పడమర, 3 ఉత్తరం, 4 దక్షిణం. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఉత్తరం. 3వ ఆప్షన్ కరెక్ట్. ఉత్తరం వైపు కలదు, గడ్డకట్టిన మహాసముద్రం ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 38th క్వశ్చన్. భూమధ్య రేఖ కాకుండా భూమికి అడ్డంగా తీసిన వృత్తాల సంఖ్య. 1 180, 2 181, 3 179, 4 ఆప్షన్ 178. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 180. 1వది కరెక్ట్ ఆన్సర్ 180. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 39వ ప్రశ్న. మొత్తం రేఖాంశాల సంఖ్య. 1 180, 2వ ఆప్షన్ 181, 3వ ఆప్షన్ 361, 4వ ఆప్షన్ 360. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ 360 39 మొత్తం రేఖాంశాల సంఖ్య 360. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 40th క్వశ్చన్ స్క్రీన్ మీద. అంతర్జాతీయ దినరేఖ అనగా 1 180 డిగ్రీల తూర్పు పశ్చిమాక్షాంశము, 2 0 డిగ్రీ రేఖాంశము, 3 180 డిగ్రీల అక్షాంశము, 4 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశము. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశము. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 41. గ్రీనిచ్ రేఖాంశము అంటే ఫస్ట్ ఆప్షన్ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ అక్షాంశం, 2 0 డిగ్రీ రేఖాంశము, 3 180 డిగ్రీల అక్షాంశము, 4 180 డిగ్రీల తూర్పు రేఖాంశము. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 0 డిగ్రీ రేఖాంశము. గ్రీనిచ్ రేఖాంశము 0 డిగ్రీ రేఖాంశము. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. 42 క్వశ్చన్ నెంబర్ 42. మనం భూమి మీద పడతాం కానీ భూమి పైనుంచి పడిపోము. కారణం 1 భూమి గుండ్రంగా ఉండడం, 2 భూమి బల్లపరుపుగా ఉండడం, 3 భూమికి అయస్కాంత శక్తి ఉండడం, 4 భూభ్రమణం వల్ల. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3 భూమికి అయస్కాంత శక్తి ఉండడం వల్ల మనం పడతాం కానీ భూమి నుంచి కింద పడిపోము, భూమి మీదనే పడతాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 43 క్వశ్చన్ నెంబర్ 43. భారతదేశంలో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు సుమారు ఎన్ని వేల సంవత్సరాల క్రితం కాశ్మీర్లో బయటపడ్డాయి? మొదటి ఆప్షన్ 5000 సంవత్సరాలు, రెండో ఆప్షన్ 9000 సంవత్సరాలు, మూడో ఆప్షన్ 3000 సంవత్సరాలు, నాలుగో ఆప్షన్ 2000 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 5000 సంవత్సరాల క్రితము కాశ్మీర్లో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు కనిపించాయి. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 44th క్వశ్చన్. మానవులు డాష్తో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు. ఫస్ట్ ఆప్షన్ రాళ్ళు, సెకండ్ ఆప్షన్ ఎముకలు, మూడవ ఆప్షన్ కొయ్య, నాలుగో ఆప్షన్ పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4 పైవన్నీ 4 రాళ్ళు, ఎముకలు మరియు కొయ్య ఈ 3 రకాలతో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు ఆది మానవులు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 45 క్వశ్చన్ నెంబర్ 45. పురాతన రాతి గొడ్డలి బయటపడిన ప్రదేశం. పురాతన రాతి గొడ్డలి బయటపడిన ప్రదేశం. 1 గడియం గుహ, రెండో ఆప్షన్ కామకూరు, మూడో ఆప్షన్ యుద్ధనూరు, నాలుగో ఆప్షన్ చింతమాను. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ కామకూరు. కామకూరులో రాతిగొడ్డలి, పురాతన రాతిగొడ్డలి బయటపడిన ప్రదేశం కామకూరు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 46th క్వశ్చన్.
డాష్ యుగం రాతి పనిముట్లు మహారాష్ట్రలోని నవస ప్రాంతంలో లభ్యమైనవి. ఫస్ట్ ఆప్షన్ శిలాయుగం, సెకండ్ ఆప్షన్ నవీన శిలాయుగం, థర్డ్ ఆప్షన్ ఆధునిక యుగం, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ నవీన శిలాయుగం. నవీన శిలాయుగం రాతి పనిముట్లు మహారాష్ట్రలోని నవస ప్రాంతంలో లభ్యమైనవి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ నవీన శిలాయుగం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 47th క్వశ్చన్. బూడిద దిబ్బలు లభించిన ప్రాంతం. ఏ కర్నూల్, రెండో ఆప్షన్ మహబూబ్ నగర్, మూడో ఆప్షన్ చిత్తూరు, నాలుగో ఆప్షన్ అనంతపురం. కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ చిత్తూరు. మూడో ఆప్షన్ రైట్ ఆన్సర్. బూడిద దిబ్బలు లభించిన ప్రదేశము చిత్తూరు డిస్టిక్, చిత్తూరు జిల్లాలో లభించాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 48th క్వశ్చన్. మానవులు ఆహారాన్ని ఎన్ని సంవత్సరాల క్రితం నుండి వ్యవసాయం ద్వారా సంపాదించుకున్నారు? ఫస్ట్ ఆప్షన్ 10,000 సంవత్సరాలు, సెకండ్ ఆప్షన్ 12,000 సంవత్సరాలు, థర్డ్ ఆప్షన్ 14,000 సంవత్సరాలు, ఫోర్త్ ఆప్షన్ 16,000 సంవత్సరాలు. కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 12,000 సంవత్సరాల క్రితము నుండి వ్యవసాయం ద్వారా ఆహారాన్ని సంపాదించుకునేవారు. సో దీనికి రెండవ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ 12,000 సంవత్సరాల క్రితం నుంచి. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 49th క్వశ్చన్. పశువుల పేడను ఎండబెట్టి దిబ్బను ఏర్పాటు చేసి ఏ సందర్భాల్లో కాల్చి బూడిద చేసేవారు? ఫస్ట్ ఆప్షన్ మృతదేహాలు ఖననం చేసేటప్పుడు, సెకండ్ ఆప్షన్ పండుగ సందర్భాలలో, మూడో ఆప్షన్ యుద్ధ సమయంలో, నాలుగో ఆప్షన్ పంటలు బాగా పండిన ఆనందంలో. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ యుద్ధ సమయంలో. సారీ రాంగ్. ద ఆన్సర్ ఈజ్ పండుగ సందర్భాలలో ఎండబెట్టినటువంటి పేడను, పశువుల పేడను వాళ్ళు కాల్చి పండుగ సందర్భంలో పండుగ చేసుకునేవారు, బూడిద చేసేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ ఈ ఎగ్జామ్కి. సో ఆది మానవులు విషయాలను ఎవరి నుంచి తెలుసుకునేవారు? ఫస్ట్ ఆప్షన్ దేవుళ్ళు, సెకండ్ ఆప్షన్ పూర్వీకులు, థర్డ్ ఆప్షన్ పూజారులు, ఫోర్త్ ఆప్షన్ ప్రకృతి శక్తులు. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ పూర్వీకులు. ఆది మానవులు వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి వాళ్ళ యొక్క అనుభవాలు, విషయాలన్నీ కూడా తెలుసుకునేవారు, కూర్చొని డిస్కస్ చేసుకుని మాట్లాడుకొని తెలుసుకునేవారు. సో వారి పూర్వీకుల నుంచి విషయాలన్నీ తెలిసేవి. సో 50 మార్కులకు సంబంధించి 50 బిట్లకు సంబంధించి మనం ఎగ్జామ్ కండక్ట్ చేసుకున్నాం. సో దీనికి ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో దయచేసి కామెంట్లో తెలపండి. సో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కొంతమంది మనకు అక్కడ కామెంట్లో తెలియజేస్తున్నారు. సో వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఈ మిస్టేక్స్ 1-2 ఈ టైపింగ్లో అలా వస్తాయి. అలాంటివి ఏమైనా ఉంటే మనం క్లియర్ చేసుకుందాం, నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరూ తప్పు విషయాన్ని స్ప్రెడ్ చేసుకోకూడదు, కరెక్ట్ ఆన్సర్నే మనం చేసుకోవాలి. సో ఈ యొక్క ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేసుకున్నారో, ఎవరైతే రాశారో దయచేసి ఒక్కసారి లైక్ని ప్రెస్ చేయండి, లైక్ బటన్ని ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు.
సో థ్యాంక్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.